दुआएं दो, दुआएं लो, समय की है पुकार। दिल में हो शुभ भावना, सबके लिए हो प्यार। दुआएं दो, दुआएं लो, समय की है पुकार। दिल में हो शुभ भावना, सबके लिए हो प्यार। कोई कुछ भी दे हमें, हम दुआएं ही देंगे। बद्दुआ को भी हम दुआओं में बदलेंगे। सपने में भी सोचा नहीं था, अपने भाग्य को समझा नहीं था। पात्र बनेंगे भगवान के प्यार के। ओ हम हैं शिव शक्ति पांडव सेना, विश्व कल्याणी हमें है बनना। विश्व का राज्य पाएंगे उपहार में। संकल्प बोल कर्म से दुआएं दे चले। सबसे सहज पुरुषार्थ की ये विधि कभी ना भूले। कोई कुछ भी दे हमें, हम दुआएं ही देंगे। बद्दुआ को भी हम दुआओं में बदलेंगे। कारण का करे निवारण, समस्या का करे समाधान। निर्वाण धाम सबको ही जाना है। ओ मुक्तिदाता की हम संतान है। मास्टर मुक्तिदाता यही समान है। मुक्ति का वर्षा सबको दिलाना है। दिल से हम बाबा कहे तो समस्या होगी खत्म। संसार को भी समस्या से करेंगे मुक्त हम। कोई कुछ भी दे हमें, हम दुआएं ही देंगे। बद्दुआ को भी हम दुआओं में बदलेंगे।
ఓం శాంతి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అవ్యక్తవాణి, రివైజ్ అవ్యక్తవాణి, డేట్ 25/11/2001 వాణి. బాబా దీంట్లో చెప్తారు, दुआइन दो दुआइन लो, कारण का निवारण कर, సమస్యల का समाधान कर. అంటే బాబా చెప్తారు, మనం అందరికీ ఆశీర్వాదం కూడా ఇవ్వాలి, ఆశీర్వాదం తీసుకోవాలి కూడా. మరి కారణాలని నివారణ చేసి సమస్యల్ని సమాధానం చేయాలి. ఏ కారణం చెప్పకూడదు, అయితే దాని బదులు నివారణ చేసుకోవాలి, అప్పుడే సమస్యలు సమాధానం అవుతుంది. మళ్ళా బాబా చెప్తారు అభిక్వాణిలో, आज प्यार के सागर बाप दादा अपनी प्यार स्वरूप बच्चों के प्यार की डोरी में डोरी में खींच करके मिलन मनाने आए. అంటే ఈరోజు ప్రేమ సాగర్ తండ్రి బిడ్డల ఒక ప్రేమ స్వరూపంలో ఆ ప్రీతిన తాడులో కింద లాగేసారి బిడ్డలు మిలన్ చేసాను వచ్చినారు బాబా. बच्चों ने बुलाया और हजूर हाजिर हो गए. బిడ్డలు పిలిచిన దానివల్ల ఎస్టీవరు అవునారని చెప్పి బాబా వచ్చేసారు. సో अव्यक्ति मिलन तो सदा मनाते रहते, फिर भी साकार में बुलाया तो बाप दादा बच्चों के विशाल मेले में पहुंच गए हैं. అంటే ఎప్పుడు మన అవ్యక్త మిలన్ ఏమో చేస్తూనే ఉంటాం, అయినా మన సాకార్లో బాబాని పిలిచిన దానివల్ల ఈ విశాల సభలో బాబా వచ్చినారు. बाप दादा को बच्चों का स्नेह, बच्चों का प्यार देख खुश होती है और दिल ही दिल में चारों ओर के बच्चों के लिए गीत गाते हैं. वाह श्रेष्ठ भाग्यवान बच्चे, वाह भगवान के प्यार के पात्र बच्चे, वाह. तो इतना बड़ा भाग्य और कितना साधारण रूप में सहज प्राप्त होना है, तो ये स्वप्न में भी नहीं सोचा था. అంటే బాబా చెప్తారు, అంటే బిడ్డలు పిలిచినారు. బాప్ దాదాకు ప్రతి ఒక్క బిడ్డలది స్నేహం ప్రీతి చూసి చాలా సంతోషం అవుతుంది. మరి మనసులో హృదయపూర్వకంగా బాబా ప్రతి ఒక్కరి పైన పాట పాడతారు. ఏం పాట? బా నా శ్రేష్ఠ భాగ్యవాన్ బిడ్డ బా, మరి భగవాన్ ప్రీతికు పాత్ర ఆత్మలు బా అని చెప్తారు. ఇంత పెద్ద భాగ్యం, మరి ఇంత సాధారణ రూపంలో ప్రాప్తి, ఇంత సాధారణంగా సహజంగా ప్రాప్తి అయిపోయింది. ఇది మనకు స్వప్నంలో కూడా మొదట్లో ఉండలేదు. లేకిన్ ఆజ్ సాకార్ రూప్ మే భాగ్య కో దేఖ్ రహే. అయితే ఈరోజు సాకార రూపంలో భాగ్యాన్ని చూస్తున్నారు. बाप दादा देख रहे हैं कि दूर बैठे भी बच्चे मिलन मेला मना रहे हैं. బాబా చూస్తున్నారు, దూరంగా కూర్చొని కూడా బిడ్డలు తండ్రిని మిలన్ చేస్తూ ఉన్నారు. బాప్ దాదా ఉनको देख మిలన్ మనా రహే. దూరంగా ఉండే వాళ్ళని కూడా చూసి బాబా మిలన్ చేస్తూ ఉన్నారు. मेजॉरिटी माताओं को गोल्डन चांस मिला है और बाप दादा को भी विशेष शक्ति सेना को देख बहुत खुश होते कि चारों दीवारों में रहने वाली माताएं बाप द्वारा विश्व कल्याणकारी बन विश्व की राज्य अधिकारी बन गई है. అంటే బాబా చూస్తున్నారు, దూరంగా ఉండి కూడా బిడ్డలు మిలన్ చేస్తున్నారంటే బాబా కూడా వాళ్ళని మిలన్ చేస్తారు. మెజారిటీ దీంట్లో మాతలు చాలా గోల్డెన్ ఛాన్స్ తీసుకున్నారు.
బాప్ దాదాకు విశేషంగా శక్తి సేనాన్ని చూసి చాలా సంతోషం. ఎందుకు సంతోషం అంటే మాతలు ఎప్పుడూ 4 గోడ మధ్యలోనే ఉంటారు. అయితే తండ్రి ద్వారా ఇప్పుడు వాళ్ళు విశ్వ కళ్యాణకారి అయిపోయినారు, విశ్వరాజ్య అధికారి అవుతారు. మరి అయినారా, ఇంకా కావాలనా, ఏమనుకున్నారు, ఏం చెప్తారు? అయిపోయినారు కదా విశ్వ కళ్యాణకారి. రాజ్యాన్ని వెన్న ముద్ద మీ చేత వచ్చేసిందా? విశ్వరాజ్య వెన్న ముద్ద మీ దగ్గర వచ్చిందా, మీ చేత ఉందా? बाप दादा ने देखा कि जो भी माताएं मधुबन में पहुंची है उनको एक बात की बहुत खुशी है. कौन सी बात, कौन सी खुशी है అంటే బాప్ దాదా చూస్తారు మాతలు ఎవరెవరు మధుబన్లో వచ్చి చేరినారు. వాళ్ళు ఒక మాటలో చాలా సంతోషం. ఏం సంతోషం ఉంది कि बाप दादा ने हम माताओं को विशेष बुलाया है. तो माताओं से विशेष प्यार है ना, नशे से कहती है बाप दादा ने बुलाया है. అంటే అక్కడ యాక్చువల్లీ మాతలు బట్టి వాళ్ళకు చాలా సంతోషం ఏమంటే బాప్ దాదా మమ్మల్ని విశేషంగా పిలిచినారు. అట్లా విశేషంగా బాబా పిలిచినారంటే ఎంత ప్రీతి ఉంది కదా బాబా మాతల పైన. ఇదే నష మాతలకు. బాప్ దాదా మమ్మల్ని పిలిచినారు అట్లా అని. నన్ను పిలిచినారు, మాతల్ని నన్ను పిలిచినారు అని చెప్పేసి ఎంత సంతోషం. మరి ఎందుకు నేను రాకూడదు మధువన్, అట్లా అని ఒక నషాతో వచ్చేసారు. तो बाप दादा भी सबकी रूरान सुनते रहते हैं. बाप दादा भी सबकी रूरान सुनते रहते हैं. ये खुशी का नशा देखते रहते हैं. బాప్ దాదా కూడా అందరూ ఆత్మిక సంభాషణ వింటూ ఉంటారు. ఈ సంతోషాన్ని నశను కూడా చూస్తూ ఉంటారు. तो वैसे तो पांडव भी कम नहीं. पांडवों के बिना भी विश्व के कार्य की समाप्ति नहीं हो सकती है. लेकिन आज विशेष माताओं को पांडव ने भी आगे रखा है. అట్లా చూస్తే పాండవులు కూడా ఏం తక్కువ లేదు. పాండవులు లేదంటే కూడా విశ్వ కళ్యాణ కార్యం సంపన్నం కాదు, సమాప్తి కాదు. సో అయితే ఈరోజు విశేషంగా మాతల్ని పాండవులు కూడా ముందు పెట్టినారు. बाप दादा सभी बच्चों को बहुत सहज पुरुषार्थ की विधि सुना रहे हैं. ఈరోజు బాప్ దాదా బిడ్డలందరికీ సహజ పురుషార్థాన్ని విధానం వినిపిస్తున్నారు. माताओं को सहज चाहिए ना, तो बाप दादा सब माताओं बच्चों को कहते हैं सबसे सहज पुरुषार्थ का साधन सिर्फ चलते फिरते संबंध संपर्क में आते हर एक आत्मा को दिल से शुभ भावना की दुआएं दो और दूसरों से भी दुआएं लो. चाहे आपको कोई दे या न दे, बदु दुआ भी दे, लेकिन आप उस बदु दुआ को भी अपनी शुभ भावना की शक्ति से दुआ में परिवर्तन कर दो. అంటే ఈరోజు బాబా సహజ పురుషార్థ మాతలకి ఏం వినిపిస్తారంటే మాతలకి ఎప్పుడు సహజంగానే కావాలి కదా. సో బిడ్డలకు చెప్తారు సహజ పురుషార్థాన్ని విధానం ఏమంటే నడుస్తూ తిరుగుతూ ఎవరు సంబంధ సంపర్కలో వచ్చినా సరే, ఎంతమంది మీ సంబంధ సంపర్కలో వస్తారు, ప్రతి ఒక్క ఆత్మని మనస్ఫూర్తిగా వాళ్ళపైన శుభ భావన పెట్టుకొని ఆశీర్వాదం చేయండి. మరి వేరే వాళ్ళ దగ్గర ఉండి కూడా ఆశీర్వాదం తీసుకోండి. వాళ్ళు ఎంతైనా మనకు ఆశీర్వాదం చేయరంటే శాపం ఇస్తారనుకోండి. అయినా కూడా అట్లా వాళ్ళపైన కూడా మీరు శుభ భావనాది శక్తి ద్వారా ఆశీర్వాదం, దాని శుభ భావనాది శక్తి ద్వారా ఆ శాపాన్ని కూడా ఆశీర్వాదంలా పరివర్తన చేసేయండి.
आप द्वारा हर आत्मा को दुआएं अनुभव हो। బాబా చెప్తారు మీ ద్వారా ప్రతి ఒక్క ఆత్మకు కూడా ఆశీర్వాదం అనుభవం కావాలి. तो उस समय अनुभव करो जो बदू दुआ दे रहा है वो इस समय कोई ना कोई विकार के वशीभूत है. అంటే ఇట్లా అనుభవం చేయండి. ఎవరో అందరూ మనకు శాపం ఇస్తారు, మన తిడతారు. ఆ సమయంలో వాళ్ళు ఏదో ఒక వికారానికి వశమైపోయి ఉన్నారు అట్లా అనుకోండి. वशीभूत आत्मा के प्रति व परवश आत्मा के प्रति कभी भी बदुदुआ नहीं निकलेगा. ఎవరందరూ పాపం వశమైపోయినారు పరవశ ఆత్మలు, వాళ్ళ కోసం మన మనసులో ఎప్పుడూ శాపం రాకూడదు కూడా. तो उसके प्रति सदा सहयोग देने की दुआ निकलेंगी. వాళ్ళు పరవశమైపోయినారు ఉంచి మనకు ఎప్పుడు మన మనసులో ఉంటుంది, మన ఆశీర్వాదం ఇవ్వాలి అంటే వాళ్ళకు సహయోగం ఇవ్వాలి. సహయోగం ఇచ్చేది, ఆశీర్వాదం ఇచ్చేది మనసులో వస్తుందా లేదా? సిర్ఫ్ ఏక్ హీ బాత్ యాద్ రఖు. దానికోసం ఒక్క మాట సదా స్మృతిలో పెట్టుకోండి. ఏమి कि हमें निरंतर एक ही कार्य करना है. संकल्प द्वारा, बोल द्वारा, कर्मणा द्वारा, संबंध संपर्क द्वारा दुआ देना है और दुआ लेनी है. बस నిరంతరంగా మనం ఒక పనియే చేయాలి, ఒకే కార్యం. ఏమి అది ఒకే కార్యం అంటే సంకల్పం ద్వారా, మాట ద్వారా, కర్మణ ద్వారా, సంబంధ సంపర్కం ద్వారా ఆశీర్వాదం ఇవ్వాలి, ఆశీర్వాదం తీసుకోవాలి. अगर किसी आत्मा के प्रति कोई भी व्यर्थ संकल्प व नेगेटिव संकल्प आए भी तो वो याद रखो मेरी कर्तव्य क्या है. అంటే ఒకవేళ మనకు వేరే వాళ్ళపైన వ్యర్థ సంకల్పం నెగటివ్ సంకల్పం వచ్చింది అనుకోండి, అప్పుడు బుద్ధిలా తీసుకురండి, నా కర్తవ్యం ఏమి దాని జ్ఞాపకం చేసుకోండి. అంటే ఆశీర్వాదం ఇచ్చేదే కదా మన कर्तव्य. जैसे कहाँ आग लग रही हो और आग बुझाने वाले होते हैं तो वो आग को देख जल डालने की अपना कार्य भूलते नहीं. उनको याद रहता है कि हम जल डालने वाले हैं, आग बुझाने वाले हैं. ऐसे अगर कोई किसी भी विकार की आग वश कोई भी ऐसी कार्य करता है जो आपको अच्छा नहीं लगता है तो आप अपना कर्तव्य याद रखो कि मेरा कर्तव्य है किसी भी प्रकार की आग बुझाने का, दुआ देने का शुभ भावना की भावना का सहयोग देना है. बस एक अक्षर याद रखो. माताओं को सहज एक शब्द याद रहता है ना, दुआ देना है, दुआ लेना है. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు ఎంతమంది నెగటివ్గాను ఉంటారు, మనకి ఇష్టం లేకుండాను ఉంటారు. అంటే వాళ్ళపైన ఎట్లా సంకల్పం చేసేది మనం, ఏ విధంగా బాబా ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎక్కడైనా నిప్పు అంటుకుంటుందంటే ఫైర్ బ్రిగేడర్ ఏం చేస్తారంటే ఆ నిప్పు పైన నీళ్లు వేసి దాన్ని ఆఫ్ చేసే పని చేస్తారు. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు మర్చిపోరు నిప్పు ఆఫ్ చేసేదానికి. వాళ్ళకి సదా స్మృతి ఉంటుంది, ఈ నిప్పు అంటుకుంటుందంటే మనం దీంట్లో నీళ్లు వేసి దాన్ని ఆఫ్ చేయాలి అట్లా అని. నిప్పు అంటుకునే అంటే నిప్పుని ఆఫ్ చేసే వాళ్ళకు ఆ కర్తవ్యం మర్చిపోరు వాళ్ళు. ఆ విధంగా మనం కూడా ఈ ఆత్మలు ఏదో ఒక వికారాన్ని నిప్పు వశమైపోయినారు, వాళ్ళ నిప్పు అంటుకుంది. మన కార్యం ఏమి, వాళ్ళు అట్లనే పని చేస్తారు, అశుద్ధ పని. మనకు అది ఇష్టమే లేదు వాళ్ళు చేసే పని. అయినా మన కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా పని ఏమి, నా కర్తవ్యం ఏమి,
ఏ ప్రకారమైన నిప్పుని ఆఫ్ చేసేది అంటే అశుద్ధ సంకల్పం అశుద్ధ కార్యం చేస్తారు కదా వాళ్ళు, దాన్ని స్టాప్ చేసేది అంటే మన ఆశీర్వాదం ఇచ్చేది. శుభ భావనది సయోగం ఇవ్వాలి. బస్ ఒకే అక్షరం స్మృతిలో పెట్టుకోండి. మా తెలుగు ఒక్క శబ్దం బుద్ధిలో పెట్టుకునేది ఈజీ కదా, కావాల్సిందే అదే కదా. ఈ ఒక్క శబ్దం ఏమంటే ఆశీర్వాదం ఇచ్చేది, ఆశీర్వాదం తీసుకునేది. ఇది సదా స్మృతిలో పెట్టుకోండి. మాత ఏ కర్సక్తి హోనా, మాతలు ఇది చేయొచ్చు కదా, ఆశీర్వాదం ఇచ్చి తీసుకునేది. మాతలందరూ అక్కడ చేయెత్తినారు. కర్సక్తి హో యా కర్నా హీ హై, చేసేది సాధ్యం కదా, చేసేది తీరాలి కదా. పాండవులు ఏం చేస్తారా? పాండవులను కూడా బాగా ఆడుతారు. కర్నా హీ హై అంటే చేసే తీరాలి, మనం ఆశీర్వాదం ఇచ్చే తీరాలి, శుభ భావన పెట్టుకునే తీరాలి, వాళ్ళని మార్చాలి కదా. మన డ్యూటీయే అది. అందుకే గాయనం ఉంది. పాండవ్ అంటే సదా విజయం, శక్తులు కూడా సదా విశ్వ కళ్యాణకారి పేరు ప్రసిద్ధిగా ఉందా లేదా? శక్తుల పేరు విశ్వ కళ్యాణకారి అని ప్రసిద్ధిగా ఉంది. మన సర్వాత్మలు కళ్యాణం చేసేవాళ్ళు. వాళ్ళకి ఎట్లా చెడ్డ పని చేసినా మనం వాళ్ళపైన शुभ भावना पेटकोनी मार्चाल। बाप दादा को चारों ओर के बच्चों से अभी तक एक आश रही हुई है। बाबा చెప్తారు బిడ్డల పైన నాకు ఇప్పటి వరకు ఒక ఆశ ఉంది, అది ఉండిపోయింది. అది ఏమది చెప్పేదాన్ని అడుగుతారు బాబా. ఆ ఆశ ఏమి చెప్పేదాన్ని లే, మీకు తెలుసు కదా, టీచర్స్ అందరికీ తెలుసు కదా, అర్థమైందా? सभी बच्चे यथाशक्ति पुरुषार्थ तो कर रहे। बाप दादा पुरुषार्थ देख करके मुस्कुराते, लेकिन एक आश ये है कि पुरुषार्थ में अभी तीव्र गति चाहिए। पुरुषार्थ है लेकिन अभी तीव्र गति चाहिए। इसकी विधि है कारण शब्द समाप्त हो जाए, निवारण स्वरूप सदा बन जाए। అంటే ఏం చెప్తారు బాబా అంటే, బిడ్డలందరూ ఏమో చేస్తారు పురుషార్థం, యథాశక్తి పురుషార్థం చేస్తారు. అయితే ఇప్పుడు పురుషార్థంలో తీవ్ర గతి కావాలి. సో సాధారణ పురుషార్థం నుంచి తీవ్ర గతిది పురుషార్థం. దాని విధానం ఏమంటే కారణం శబ్దం సమాప్తి అయిపోవాలి. మనకి ఏ కారణం చెప్పకూడదు. దీని నుంచి ఇట్లా అయింది, దాని నుంచి ఎట్లా అయింది, సాగు చెప్తారా లేదా కారణాలు. అయితే निवारण स्वरूप सदा అయిపోవాలి. निवारण कारण तो समय अनुसार बनते ही है और बनते रहेंगे. కారణాలు ఏమో వస్తానే ఉంటుంది. అది ఎప్పుడెప్పుడు సడన్గా కారణాలు వచ్చేస్తుంది, అదేమో వస్తూ ఉంటుంది, రావాల్సిందే అది. అయితే మనం నివారణ చేయాలి. అర్థమైందా? నివారణ స్వరూప కావాలి. సో బిడ్డలందరూ బాగా చెప్తారు, మీరు విశ్వం కోసం నివారణ స్వరూప ఇసి విషయంలో ఉండే సమస్యలను కూడా నివారణ చేసే వాళ్ళ లేదా నివారణ చేయాలి. మెజారిటీ ఆత్మలు నిర్వాణ ధామ్లో వచ్చి చేరాలంటే మనం ప్రతి కారణాన్ని నివారణ చేయాలి. ఎందుకంటే మొత్తం విశ్వాన్ని ఆత్మలందరినీ निर्वाण धाम పిలుచుకోపోవాలి. तो जब स्वयं को निवारण स्वरूप बनाओ तभी विश्व की आत्माओं को निवारण स्वरूप द्वारा सब समस्याओं का निवारण कर निर्वाण धाम में भेज सकते हैं. బాబా చెప్తారు, ఇప్పుడు మనం ఏ కారణం చెప్పకుండా నివారణ స్వరూపులో ఉంటే అప్పుడు విశ్వంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నివారణ చేసి వాళ్ళందరినీ కూడా నిర్వాణ ధామ్ పంపించవచ్చు. అంటే ముఖ్యంగా పవిత్రత విషయంలో మనం ఏ కారణాలు చెప్పకూడదు. మన ఆధార్లోనే కదా విశ్వం మొత్తం చేంజ్ కావాలి.
तो अभी विश्व की आत्माएं मुक्ति चाहती है, तो बाप द्वारा मुक्ति का वर्षा दिलाने वाली निमित्त आप हो. అంటే విశ్వంలో ఉండే సర్వ ఆత్మలకు ముక్తి కావాలి. అయితే తండ్రి ద్వారా ముక్తి ఆస్తి ఇచ్చే దానికి నిమిత్తంగా మనమే కదా ఉండేది. అందువల్ల ఏ కారణం చెప్పకూడదు, అపవిత్ర కాకూడదు. సంపూర్ణ పవిత్రత కోసం ఏం వచ్చినా నివారణ చేసుకుని ముందు పోవాలి. అప్పుడే అందరినీ కూడా పరంధాం పిలుచుకోవచ్చు. तो निमित्त आत्माएं पहले स्वयं को भिन्न भिन्न समस्याओं के कारण को निवारण कर मुक्त बनाएंगी, तभी विश्व को मुक्ति का वर्षा दिला सकती है. से మన అందరూ నిమిత్త ఆత్మలు. నిమిత్తంగా ఉండేవాళ్ళు వెరైటీ ప్రకారమైన సమస్యల నుంచి ముక్తి అయిపోతే, కారణాల నుంచి ముక్తి అయిపోయి నివారణ స్వరూపంలో ఉంటే అప్పుడే విశ్వంలో ఉండే సర్వ ఆత్మలకు ముక్తి ఆస్తి ఇచ్చేది సాధ్యమవుతుంది. బాబా దగ్గర ఉండి ఇప్పించాలి ముక్తి ఆస్తి. దానికి మనం సమస్య స్వరూప్ కాకూడదు, నివారణ స్వరూపంలో ఉండాలి. తో ముక్త హై, మీరు స్వయం ఫస్ట్ కారణాల నుంచి ముక్త అయినారా? किसी भी प्रकार की समस्या का कारण आगे नहीं आए. ये कारण है, ये कारण है, ये कारण है. जब कोई कारण सामने आता है तो कारण का सेकंड में निवारण सोचो. ये सोचो कि जब विश्व का निवारण करने वाली हूँ तो क्या स्वयं की छोटी छोटी समस्याओं का स्वयं నివారణ नहीं कर सकती है. బాబా చెప్తారు, ఎప్పుడైనా ఏదైనా సమస్యలు వస్తాయి, ఈ కారణం ఉంది, ఈ కారణం అంతా చెప్పకూడదు. ఈ కారణాలంతా ముందు పెట్టుకోకూడదు. అయితే సెకండ్లో మన ముందు నివారణ రావాలి. దానికోసం బాబా ఏం చెప్పినారు ఆ పాయింట్ను అనుకుని నివారణ స్వరూప అయిపోవాలి. చిన్న చిన్న సమస్యలంతా మన స్వయం వస్తూ ఉంటే దానంతా నివారణ చేసేది సాధ్యం లేదా ఏమి? మానస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసానికి కాలేదంటే విశ్వంలో ఉండే ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తారు? అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేదానికి చిన్న చిన్న సమస్యలు ఏం వస్తుందో దాన్ని నివారణ చేసానికి కాదా ఏమి? अभी तो आत्माओं की क्यों आपके सामने आएंगी. हे ముక్తిదాతా ముక్తి దో. ఇప్పుడేమో ఆత్మలందరూ క్యూలో నిలుస్తారు మన దగ్గర. హే ముక్తిదాత ముక్తి ఇవ్వండి అని చెప్పేసి క్యూలో నిలుస్తారు. క్యూంకి ముక్తిదాతా కే డైరెక్ట్ బచ్చే హో, అధికారి బచ్చే హో. ఎందుకంటే మనం ముక్తిదాత వాళ్ళ డైరెక్ట్ బిడ్డలు, అధికారి బిడ్డలు. మన కంటి ముందు ఎవరు వచ్చినా వాళ్ళకు ముక్తి ఇవ్వాలి. మనం పవిత్రత శక్తితో చూడాలి. మాస్టర్ ముక్తిదాతాతో హోనా, మన మాస్టర్ ముక్తిదాత అయినమా లేదా? లేకిన్ क्यों के आगे आप मास्टर मुक्तिदाताओं के तरफ से एक रुकावट का दरवाजा बंद है. బాబు చెప్తారు, ఇంత పెద్ద క్యూ, ఆ క్యూ మన ముందు వస్తుంది పాపం. అయితే మన ముక్తిదాత మన ముందు ఒక అడ్డం వచ్చేస్తుంది, ఒక వాకిలి వచ్చేస్తుంది. ఏమి అది అడ్డం? అందుకే మనం వాకిలి క్లోజ్ చేసి పెట్టేస్తాం. వాళ్ళు మన ముందు వస్తారు పాపం. క్యూ తయార్ హే, బయటేమో క్యూ నిలుస్తూ ఉంది. లేకిన్ కౌన్సా దర్వాజా బంద్ హే. అయితే ఏ దర్వాజా బంద్ అయింది వాళ్ళకు ఇచ్చేదానికి కాకుండా? ఏం దర్వాజా అది? పురుషార్థ్ మే కమ్జోర్ పురుషార్థ్ కా ఏక్ శబ్ద కా దర్వాజా హై. అంటే మన పురుషార్థంలో ఒక వీక్గా ఉండే శబ్దం, అదే మన ముందు దర్వాజా. ఆ వీక్ శబ్దం ఉంటే మన ఆ క్యూ మన చూసానికి లేదు, మన దర్వాజా బంద్ చేసి పెట్టినాం.
వాళ్ళకు ముక్తి ఇచ్చేదానికి కాలేదు. అది ఒక్క శబ్దాన్ని దర్వాజా, అది వీక్ శబ్దం. ఏమది? वो है क्यों. क्वेश्चन मार्क. ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ మన లోపల. क्यों, ये क्यों शब्द अभी क्यों को समाप्त नहीं सामने नहीं लाता है. ఈ ఎందుకు 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 అనే శబ్దమే ఆ క్యూ మన ముందు వచ్చేదానికి కాలేదు. మనం ఆ క్యూ ముందు పోయి నిలిచి నివారణ చేయాలనా లేదా, ముక్తి ఇవ్వాలనా లేదా? అయితే మనమే ఎందుకు అనే ప్రశ్నల్లో ఉంటే వాళ్ళకి ఎట్లా చేస్తున్నాం? ఇది ఒక పెద్ద అడ్డం, దర్వాజా. तो बाप दादा अभी देश विदेश के सभी बच्चों को ये स्मृति दिला रहे हैं कि आप समस्याओं का दरवाजा क्यों इसको समाप्त करो. బాబా మనందరికీ విశేషంగా చెప్తారు, ఇదే స్మృతి ఇస్తారు. మీరు ఇప్పుడు సమస్యలది దర్వాజా, ఎందుకు ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఆ ఎందుకు అనే మాటని సమాప్తి చేయండి. ఎందుకు ఎందుకు అడగకూడదు. బాబా మనకు ఆన్సర్ చేశారా లేదా దాని బుద్ధిలో తీసుకురావాలి. చేసేది సాధ్యమా? ఎందుకు అనే శబ్దాన్ని సమాప్తి చేయండి. టీచర్స్ చేసేది సాధ్యమా? పాండవులను అడుగుతారు, అందరూ చేయొచ్చండి. ఎవరెవరికి సాధ్యం? కొందరు ఎత్తినారు, కొందరు లేదు. సో ఫారినర్స్ ఎవరు రెడీయా అని అడుగుతారు. అవునా కాదా అని బాబా అడుగుతూ ఉన్నారు. ఎవరు రెడీయా లేదా అంటే మరి నేరుగా చేయొద్దండి. కోయి ఐసే ఐసే కర్ రహే, కొందరు చిన్న చిన్నగా ఇట్లా ఇట్లా చేయొద్దున్నారు, పెద్ద చేయొద్దండి. అభి కోయి భీ సేవా కేంద్ర పర్ సమస్య కా నామ్ నిషాన్ న రహే. బాబా చెప్తారు, ఇప్పుడు ఏ సేవా కేంద్రంలో సరే, ఏ సెంటర్లో కూడా సమస్యలది పేరు నిషాని ఉండకూడదు, ప్లీజ్ కొంచెం కూడా ఉండకూడదు. ఐసే హో సక్తా హై, ఇట్లా సాధ్యమా? హరేక్ సమझे ముజే కర్నా హై. ప్రతి ఒక్కరు అనుకోవాలి, నేను చెయ్యాలి, నేను ఈ సమస్యలది దర్వాజానే తీసేసి అందరికీ క్యూలో ఉంచే వాళ్ళందరికీ ముక్తి ఇవ్వాలి. టీచర్ కూడా అనుకోవాలి, స్టూడెంట్స్ అనుకోవాలి, అందరూ ప్రవృత్తిలో ఉండేవాళ్ళు నేను ఈ పని చెయ్యాలని అనుకోవాలి. సాధ్యమా? క్యూ ఉన్న సమస్య దర్వాజా ఏముందో దాని ఇది సర్చ్ చేయండి. అంటే ప్రశ్ననే రాకూడదు, సమస్య శబ్దం సమాప్తి అయిపోవాలి. అర్థమైందా? సమస్యలే ఉండకూడదు, సమస్య అని శబ్దం సమాప్తి. కారణ్ ఖతం, కారణాలే అంతం సమాప్తి చేసేయాలి. నివారణ ఆజాయ్, మనకు ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే నివారణ వచ్చేయాలి. ఏ హో సక్తా హై, బాబా అడుగుతారు, మీకు ఇది అవుతుందా? కారణాలు చెప్పకుండా కారణ నివారణ చేసుకొని అన్ని సమస్యలని సమాప్తి చేయండి. అవుతుందా లేదా బాబా అడుగుతారు. तो जब पहले पहले स्थापना के समय में सभी आने वाले बच्चों ने क्या प्रॉमिस किया था कि करके दिखाया. మొదట్లో వచ్చిన బాబా బిడ్డలు స్థాపన కార్యాలు. సో అందరూ ఏం ప్రామిస్ చేసినారు? ఆ ప్రామిస్ని చేసి చూపించినారా? ఏం ప్రామిస్ అందరూ చేసినారు? ఏం ప్రతిజ్ఞ? असंभव को संभव करके दिखाया. అసంభవాన్ని సంభవం చేసి చూపించినారా? దికాయానా? చేసి చూపించినారా లేదా? అంటే వాళ్ళందరూ గృహస్థ వ్యవహారంలో ఉండి పవిత్రంగా ఉండే సాధ్యం లేదు అని చెప్పినారు. మీరు సాధించినారా లేదా? సాధ్యమైంది లేదా? తో అభి కితనే సాల్ హో గయే, ఇప్పుడు ఎంత టైం అయిపోయింది? ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థాపన 88 years అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు అసంభవాన్ని సంభవం చేసి చూపించినారా లేదా?
असंभव से संभव नहीं हो सकता है ना. ముఖ్య టీచర్స్ హాత్ ఉఠావ్. సో అసంభవం పని సంభవం అవుతుందా లేదా ముఖ్యంగా బాబా చెప్తారు టీచర్స్ చేయొద్దండి, అందరూ టీచర్స్ చేయొద్దండి. డౌట్ ఏమైనా ఉందా, ఏమి పాసిబులా లేదా, అట్లా ఏమి డౌట్ లేదు కదా. సో కొంచెం ఆలోచన చేస్తారు, ఆలోచన చేయకూడదు, చేసే తీరాలి. బాబా ఏం చెప్తారో సమాధానం చేసే తీరాలి, असंभवानी संभव చేసే తీరాలి. औरों का नहीं सोचो, हर एक अपना सोचे. अपना तो सोच सकते हो ना, दूसरों को छोड़ो. अपना सोच करके अपने लिए तो हिम्मत रख करके कर सकते हो ना. వేరే వాళ్ళపైన ఆలోచన చేయొద్దు. మనం అసంభవాన్ని సంభవం చేసే సాధ్యమా లేదా, మనం చేసి చూపించాలనా లేదా, వేరే వాళ్ళపైన ఆలోచన చేయొద్దు, వదిలేయండి. మనం ధైర్యం పెట్టుకొని మనది చూసుకోవాలి. ఏ ప్రకారమైన కారణాలు చెప్పకుండా అన్నీ సంభవం చేసి సమస్యని సమాధానం చేసి చూపించాలి. అందరూ ఫారినర్స్ చేయెత్తినారు పాసిబుల్ని. अच्छा, अभी जो समझते हैं वो दिल से हाथ उठाना, दिखावा से नहीं. అంటే పాసిబుల్ అంటే సత్యంగా మనస్ఫూర్తిగా చేయొద్దండి, షో కోసం చేయొద్దు, వేరే వాళ్ళు చూస్తున్నారేని. ఐసని సబ్ ఉఠారే తో మే బీ ఉఠాలు, అందరూ చేస్తున్నారు అందుకే నేను ఎత్తుదాను, అట్లా ఉండకూడదు. రియల్గా మన మనసులో చూసుకోవాలి, నాకు పాసిబుల్ అంటే చేయొద్దండి. अगर दिल में दृढ़ संकल्प करेंगे कि कारण को समाप्त कर निवारण स्वरूप बनना ही है, कुछ भी हो जाए सहन करना पड़े, माया का सामना करना पड़े, एक दो के संबंध संपर्क में सहन भी करना पड़े, मुझे समस्या नहीं बनना है. हो सकता है. ఇప్పుడు మనస్ఫూర్తిగా దృఢ సంకల్పం చేయండి, కారణ సమాప్తి చేసి నివారణ స్వరూప్లో ఉండాలి. ఏమైనా సహనం చేసుకోవాల్సిందిగా ఉంటుంది, మాయను ఎదిరించాల్సిందిగా ఉంటుంది, సంబంధ సంపర్కుల ఏదో మాట సహనం చేసుకోవాల్సిందిగా ఉంటుంది. అయితే నేను మాత్రం సమస్య స్వరూప్ అయ్యలేదు, సమాధాన స్వరూప్లా ఉంటాను. साध्यमा. अगर दृढ़ निश्चय है तो वो पीछे से लेकर आगे तक हाथ उठाओ. ఒకవేళ మీకు దృఢ నిశ్చయం ఉంది అంటే చేయొద్దండి, వెనక వాళ్ళైనా సరే ముందు వాళ్ళైనా సరే. बाप दादा सभी के हाथ उठवाया और सारा అంటే బాబా అందరిని చేయి ఎత్తించినారు, ప్రతిజ్ఞ చేయించినారు బాబా. अच्छा है ना, एक्सरसाइज हो गई, अंदर चाहिए मंचिदाइंद एक्सरसाइज लागे. हाथ इसलिए उठाते हैं जैसे अभी एक दो को देख करके हाथ उठाने में उमंग आता है ना, ऐसे ही जब भी कोई समस्या आवे तो सामने बाप दादा को देखना, दिल से कहना बाबा, और बाबा हाजिर हो जाएंगे, సమస్య ఖతం హో జాయింగి. అంటే ఇప్పుడు అందరిని చేయి ఎత్తని చెప్పినారు బాబా. కొందరు ఒకరిని చూసి ఒకరు చేయి ఎత్తినారు, ఇంత ఉమంగ ఉత్సాహంతో. సో అప్పుడు బాబా చెప్తారు, ఏ సమస్య మీ ముందు వచ్చినా సరే టక్కుని దీని బుద్ధిలో పెట్టుకోండి, బాబాని కంటి ముందు తీసుకురండి, మనస్ఫూర్తిగా బాబా అని చెప్పండి. అప్పుడు బాబా మన ముందు వచ్చేస్తారు, సమస్య సమాప్తి అయిపోతుంది. బాబా ఉండేది దానికే, మన సమస్యల్ని సమాప్తి చేశాను. అయితే ఆ టైంలో బాబాని తలంపు చేయాలి. మనం ఏ ప్రతిజ్ఞ చేసాం అది స్మృతిలో రావాలి. సమస్య सामने से हट जाएंगी और बाप दादा सामने हाजिर हो जाएंगे. సమస్యలు మన కంటి నుంచి వెళ్ళిపోతుంది, మన ముందు ఉండదు, వెళ్ళిపోతుంది.
బాబ్ దాదా మన ముందు హాజరైపోతారు. బాబాను పిలవాలి అప్పుడే. మాస్టర్ सर्वशक्तिवान अपना ये टाइटल हर समय याद रखो, नहीं तो बाप दादा अभी याद प्यार में मास्टर सर्वशक्तिवान न कह करके सिर्फ शक्तिवान कहे. సదా ఇది స్మృతిలో పెట్టుకోండి ఈ టైటిల్. నేను మాస్టర్ సర్వశక్తివాన్ అట్లా అని మర్చిపోవద్దు. లేదంటే బాబా చెప్తారు, మీరు ఒకవేళ మర్చిపోదే నేను మీకు యాద్ ప్యార్ ఇచ్చేటప్పుడు మాస్టర్ని శబ్దం చెప్పను, ఊరిగే శక్తివాన్ చెప్తారు. సో మాస్టర్ సర్వశక్తివాన్, అర్థమైందా? సర్వశక్తివాన్, మాస్టర్ సర్వశక్తివాన్, ఊరిగే శక్తివాన్ బిడ్డలు కాదు. ఊరిగే శక్తివాన్ అంటే బాగుందా? మాస్టర్ సర్వశక్తివాన్. सो सर्वशक्ति क्यों नहीं कर सकते? మాస్టర్ సర్వశక్తివాన్ అర్థమైందా? ఊరికే మన టైటిల్ ఏమి, కర్తవ్యం ఏమి బుద్ధిలో పెట్టుకోండి. టైటిల్ ఏం టైటిల్? మాస్టర్ సర్వశక్తివాన్. మన కర్తవ్యం ఏమి? విశ్వ కళ్యాణకారి. తో సదా మన టైటిల్ మరి మన కర్తవ్యం మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోండి. ఈ శక్తిలో ఇమర్జ్ చేసుకోండి, లోపల ఉండి బయట సదా అదే స్మృతి స్వరూపులా ఉండాలి. మాస్టర్ అయ్యేసి శక్తులను మాస్టర్ కావాలి. శక్తుల పైన మనం కమాండ్ చేయాలి, ఆర్డర్ ఇవ్వాలి. ప్రతి శక్తి కరెక్ట్ సమయంలో ఏ శక్తి కావాలో ఆర్డర్ ఇవ్వండి, అది వస్తుంది. वैसे शक्तियाँ धारण करते भी है भी, लेकिन सिर्फ कमी ये हो जाती है कि समय पर यूज नहीं करने आता है. మీ దగ్గర అన్ని శక్తులు ఉంది, ధారణ కూడా అయింది. అయితే ఏం తక్కువ అంటే కరెక్ట్ సమయంలో ఏ శక్తి అవసరమో దాన్ని యూజ్ చేయలేదు, రాలేదు మీకు. ఎట్లా యూజ్ చేసేది? समय बीतने के बाद याद आता है, ऐसे करते तो बहुत अच्छा होता था. అంటే సమయం అయిపోయిన తర్వాత, ఆ పని అయిపోయిన తర్వాత, అక్కడ ఫెయిల్ అయిపోయిన తర్వాత బుద్ధిలో వస్తుంది, అయ్యో ఇట్లా చేసి ఉంటే బాగుంటుంది కదా అట్లా. అభి अभी अभ्यास करो, जो शक्तियाँ समाई हुई है उसको समय पर యూజ్ కర్. ఇప్పుడు ఇది అభ్యాసం చేయండి. ఏ శక్తులు మన లోపల ఉందో దాని కరెక్ట్ టైంలో యూజ్ చేయండి. ఎప్పుడు అవసరమో అప్పుడు దాన్ని యూజ్ చేయండి. जैसे इन कर्मेंद्रियों को ऑर्डर से चलाते हो ना, हाथ को पाँव को चलाते हो ना, ऐसे हर शक्ति को ऑर्डर से चलाओ. బాగా చెప్తారు. ఏ విధంగా ఈ కర్మేంద్రియాలు మన ఆర్డర్తో నడుస్తుందా లేదు, దీని ఆర్డర్తో నడిపిస్తాం మనం. చేయి ఇట్లా అంటే చేయంటే ఎట్లా పోతుంది, కాలు ఇక్కడ పో అంటే నడుస్తుంది. ఆ విధంగా సర్వశక్తుల్ని ఆర్డర్ అనుసారంగా నడిపించాలి. న్యాచురల్గా అది కార్యంలో యూస్ అయిపోవాలి, దాని కార్యంలో యూజ్ చేయాలి. ఏ విధంగా మనం తినేటప్పుడు చేయిన యూస్ చేస్తామా లేదా, టక్ టక్ అని అదే పోదా ఉంటుంది నోటికి. కాలు ఏదైనా కావాలంటే సామాన్ పోయి తీసుకుంటామా లేదా న్యాచురల్గా. అట్లా ఈ శక్తులు కూడా న్యాచురల్గా పని చేయాలి, మన లోపల కార్యంలో యూజ్ చేయాలి మనం. తో సమాకే రఖతే హో, కార్యమే కమ్ లగాతే హో. అయితే లోపలే ఉంది శక్తులు, దాని కార్యంలో తీసుకురాలేదు. समय पर कार्य में लगाने से शक्ति अपना कार्य ज़रूर करेंगी. కరెక్ట్ టైంలో ఏ శక్తిని ఏ కార్యంలో అవసరమో దాన్ని యూజ్ చేస్తే అది కార్యం చేస్తుంది, మనకు దాని పని న్యాచురల్గా చేస్తుంది. మరి అప్పుడు మనకు ఖుషి కూడా ఉంటుంది. और खुश रहो. कभी कभी कई बच्चों का चेहरा बड़ा
सोच विचार से थोड़ा ज़्यादा गंभीर दिखाई देते हैं. ఖుషిగా ఉండేదానికి బదులుగా కొందరు బిడ్డలు ఏం చేస్తారు, వాళ్ళ ముఖంలో ఏదో ఆలోచనలు, కొంచెం ఏమేమో ఆలోచన చేసుకుని గంభీరంగా ఉంటారు. సంతోషమే లేదు. खुश रहो, नाचो गाओ. आपकी ब्राह्मण जीवन है ही खुशी में नाचने की और अपने भाग्य और भाग्यवान के गीत गाने की. भगवान భాగ్య और భగవాన్కి గీత్ గానికి. బాగా చెప్తారు, బ్రాహ్మణ్ ఎందుకైనా మన జీవనమే సంతోషంగా డాన్స్ చేస్తానికి, మరి భాగ్య మరి భగవాన్ది పాట పాడేది మహిమ చేసానికి. तो नाचने गाने वाले जो होते हैं ना, वो ऐसे गंभीर होकर के नाचे तो कहेंगे नाचना नहीं आता. డాన్స్ చేసేవాళ్ళు గంభీరంగా ఉంటే చెప్తారు వీళ్ళకు డాన్స్ చేసేదే రాలేదే అట్లా. గంభీరత अच्छी है लेकिन टू मच गंभीरता थोड़ा सा सोच विचार का लगता है. గంభీరత బాగుంది కానీ ఎక్కువగా గంభీరంగా ఉంటే, సీరియస్గా ఉంటే అంటే వీరేమో ఆలోచన చేస్తూ ఉన్నారు అట్లా అని అనిపిస్తుందా లేదా? बाप दादा ने तो अभी सुना कि दिल्ली में उद्घाटन हो रहा है 9 दिसंबर 2001 को दिल्ली गुड़गांव में ORC की उद्घाटन. लेकिन बाप दादा अभी कौन सा उद्घाटन देखने चाहते हैं అంటే 9 డిసెంబర్కు అక్కడ ఢిల్లీలో ORC ఇనాగ్రేషన్ టైం. ఆ టైంలో బాబా చెప్తారు. అయితే బాబా ఇప్పుడు ఏమి ఇనాగ్రేషన్ చూడాలనుకున్నారు? तो वो डेट तो फिक्स करो. ये छोटे मोटे उद्घाटन तो हो ही जाएगा. आप ఆ డేట్ ఫిక్స్ చేయండి ఏ ఉద్ఘాటన చేయాలి. ఈ చిన్న ఉద్ఘాటన అయితే అయిపోతుంది, ఎట్లయినా ఎవరైనా వచ్చి చేసేస్తారు. लेकिन बाप दादा उद्घाटन चाहते हैं. बाप दादा ఏ కార్యాన్ని ఉద్ఘాటన కోరుకుంటున్నారు వినండి. सब विश्व की स्टेज पर बाप समान साक्षात फरिश्ते सामने आ जाए और पर्दा खुल जाए. అంటే ఈ ఉద్ఘాటన చేయాలి, స్క్రీన్ ఓపెన్ చేసేది. అంటే ఈ విశ్వాన్ని నాటక రంగమంచంలో తండ్రి సమాన సాక్షాత్ ఫరిష్టాలందరూ ముందు వచ్చేస్తే ఈ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఆ ఉద్ఘాటన కావాలి. అయితే ఉద్ఘాటన ఆప్ సబ్కో भी अच्छा लगता है ना. ఇట్లా ఉద్ఘాటన మీకు కూడా బాగుంది కదా. तो रूरवान में भी सभी कहते रहते हैं, बाप भी सुनते रहते हैं. बस अभी यही इच्छा है बाप को प्रत्यक्ष करे और बाप की इच्छा है पहले बच्चे प्रत्यक्ष हो जाए. అంటే అందరూ ఆత్మిక సంభాషణ చేసేప్పుడు ఇదే బాబాకు వినిపిస్తారు. ఇదే కోరికలు కూడా బిడ్డలకు కూడా ఏమంటే తండ్రిని మొత్తం విషయంలో ప్రత్యక్షం చేయాలని. మరి తండ్రి కోరిక ఏమంటే మొదట్లో బిడ్డలు ప్రత్యక్షం కావాలి అట్లా అని. तो बाप बच्चों के साथ प्रत्यक्ष होंगे. తండ్రి బిడ్డలు వెంట చేరి ప్రత్యక్షం అవుతారు. ఒకరే కాదు, తండ్రి ఒక్కరిని కాదు ప్రత్యక్షం చేసేది, మనం కూడా ఫరిష్తా సమానం ప్రత్యక్షం అయిపోవాలి. तो बाप दादा वो उद्घाटन देखने चाहते हैं. उमंग भी अच्छा है. जब रूरवान करते हैं तो रूरवान के समय सबके उमंग बहुत अच्छे होते हैं. అంటే అందరికీ ఉమంగ ఉత్సాహం కూడా ఉంది. ఆత్మిక సంభాషణ చేసేప్పుడు బాబా దగ్గర చాలా మంచి ఉమంగం చూపిస్తారు బాబా దగ్గర. అయితే लेकिन जब कर्मयोगी बनते हैं तो थोड़ा फर्क पड़ जाता है. అయితే కర్మయోగం చేసేటప్పుడు కొంచెం తేడా వచ్చేస్తుంది. तो माताएं क्या करेंगी?
బడా జూండ్ హై మాతాओं का మాతలు ఏం చేస్తారని అడుగుతారు బాబా. చాలా పెద్ద గ్రూప్ మాతలది. और माताओं को देख बाप दादा को बहुत खुशी होती है कि किसने भी माताओं को इतना आगे नहीं लाया, लेकिन बाप दादा माताओं को आगे बढ़ते देख खुश होते हैं. మరి బాబాకు మాతలను చూస్తే చాలా సంతోషం. ఎవరు మాతలను ముందు పెట్టలేదు. అయితే బాప్ దాదా వచ్చి మాతలను ఎంత ముందు పెట్టినారు. మాతలు ముందు పోయి చూసి బాబాకు చాలా సంతోషం. माताओं का विशेष ये संकल्प है कि जो किसी ने भी नहीं करके दिखाया वो हम माताएं बाप के साथ करके दिखाए. మాతలు కూడా ఇదే సంతోషం. ఎవరు ఏమి చేసి చూపించలేదో అది మేము తండ్రి వెంట చేసి చూపిస్తాం. అట్లా అని करके दिखाएंगे. చేసి చూపిస్తారా మాతలు? अभी एक हाथ की ताली बजाओ. माताएं सब कुछ कर सकती है. माताओं में उमंग अच्छा है. మాతలు ఏమైనా చేయొచ్చు. మాతల్లో ఉమంగం ఇంట్రెస్ట్ చాలా బాగుంది. कुछ भी नहीं समझे, लेकिन ये तो समझ लिया है ना कि बाबा मैं बाबा की हूँ, बाबा मेरा है. तो ये तो समझ लिया है ना, मेरा बाबा. तो सब कहते हैं ना, बस दिल से यही गीत गाते रहो, मेरा बाबा मेरा बाबा मेरा बाबा. అంటే మాతలకు వేరు ఏం అర్థం కాలేదంటే అట్లీస్ట్ ఇంత మాత్రం బాగా అర్థమైంది. నేను బాబా బిడ్డ, బాబా నా వాళ్ళు. బస్ ఇంత అర్థమైంది కదా. మనసుతో ఈ పాట పాడుతూ ఉండండి, నా బాబా నా బాబా నా బాబా అట్లా అని. అచ్చా, ఇప్పుడు బాబా చెప్తారు, ఒక్క సెకండ్ బాబా ఇస్తారు, అందరూ అలర్ట్ అయి కూర్చోండి. బాబ్ దాదా పైన అందరికీ 100% ప్రీతి ఉంది కదా. ప్రీతి 100% లేదా ఉంది కదా. ప్రీతిలో పర్సంటేజ్ ఏమైనా ఉంటుందా? లేదు, 100% ఉంటుంది. ఎవరికి లేదో చేయొద్దండి అంటే ఎవరో 2-3 అర్థం కాని వాళ్ళు చేయెత్తినారు. అయితే బాగా చెప్తారు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ప్రీతి యొక్క రిటర్న్ ఏమి ఇవ్వాలంటే బాబా చెప్తారు, అందరూ ఒక్క సెకండ్ తండ్రి సమాన అంతర్ముఖి అయిపోయేసి మనసులో ఇట్లా అనుకోండి, మనసులో సంకల్పం చేయండి. ఇప్పుడు నేను స్వయం ప్రతి కానీ వేరే వాళ్ళ దగ్గర ఎక్కడైనా సరే నేను సమస్య తీసుకురాను అట్లా అని ప్రతిజ్ఞ చేయండి. సమాధాన స్వరూప్ అవుతాను, సమస్య స్వరూప్ కాను. నా కోసం సమస్య లేదు, వేరే వాళ్ళ కోసం నేను సమస్య తీసుకురాను అట్లా అని దృఢ సంకల్పం చేయండి. ఈ దృఢ సంకల్పమే ప్రీతి యొక్క రిటర్న్. బాబాకు రిటర్న్, ప్రీతిది రిటర్న్ ఇచ్చేదంటే ఇది. ఏమైనా కానీ ఎట్లా ఎవరు ఉంటే సరి, ఏ పరిస్థితి అయినా రాని, ఎట్లా అయినా ఉండని, అయితే ఏమి నేను స్వయం పరివర్తన అయ్యేసి మనస్ఫూర్తిగా దృఢ సంకల్పం చేయండి. ఏం చేస్తామో దృఢంగా చేయండి సంకల్పం. నేను సమస్య స్వరూప్ కాను, సమాధాన స్వరూపులో ఉంటాను. బాబ్ దాదా కూడా సహయోగం ఇస్తారు. బాబా సహయోగం తీసుకోవాలంటే దాని విధానం ఏమంటే చాలా దృఢ సంకల్పాన్ని స్మృతి గడిగడి దాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. బాప్ దాదాకి సామ్నే సంకల్ప్ కియా, నేను బాబా ముందు సంకల్పం చేసినాను అట్లా అని ఆ సంకల్పాన్ని గడిగడి మనసు లోపల తీసుకువచ్చేది. స్మృతి ఈ విధి ఆప్కో సహయోగ్ దేంగి. ఈ స్మృతిది విధానం మీకు సహయోగం ఇస్తుంది. ఇదే సహజ విధానం. గడిగడి బాబా ముందు ఏం ప్రతిజ్ఞ చేశామో దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండేది. అందరూ చేస్తారా? ఏం ఆలోచన చేస్తారు? భయపడవద్దు, బాబా మీకు ఎక్స్ట్రా సహయోగం ఇస్తారు. అచ్చా, ఈ విధంగా ఎవరు తీవ్ర పురుషార్థి శ్రేష్ఠ ఆత్మలైనారు, సదా బాబా ప్రీతిది రిటర్న్ ఇచ్చేవాళ్ళు, ధైర్యశాలి ఆత్మలకు
సదా తన విశేషతాల ద్వారా వేరే వాళ్ళని కూడా విశేషాత్మగా చేసేవాళ్ళు పుణ్యాత్మలు. అట్లా పుణ్యాత్మలకు సదా సమస్యని సమాధాన స్వరూపంలో విశేషంగా స్వరూపంలో మార్చి విశేషంగా ముందు పోయే ఎగురుతూ ఉండే బిడ్డలు. అట్లా వాళ్ళకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మరి वरदान पुरानी संस्कार और संसार के रिश्तों की आकर्षण से मुक्त रहने वाले डबल लाइट फरिश्ता भव. అంటే పాత సంస్కారం మరి పాత సంసారాన్ని సంబంధాన్ని ఆకర్షణ నుంచి ముక్తి అయ్యి ఉండేవాళ్ళు डबल लाइट फरिश्ता भव. फरिश्ता अर्थात पुरानी संसार की आकर्षण से मुक्त, न संबंध के रूप में आकर्षण हो, न अपनी देह व किसी देहदारी व्यक्ति व कोई वस्तु की तरफ आकर्षण न हो. ऐसे पुरानी संस्कार की आकर्षण से भी मुक्त संकल्प वृत्ति व वाणी के रूप में कोई संस्कार की आकर्षण न हो. అంటే బావ చెప్తారు ఫరిష్తా అంటే పాత ప్రపంచాన్ని ఆకర్షించి ముక్త, సంబంధ రూపులో కూడా ఆకర్షణ కాకూడదు. దేహం మరి దేహదారి వ్యక్తి పైన వస్తువు పైన దేనిపైన ఆకర్షణ లేదు. అట్లనే ఈ పాత సంస్కారాల పైన కూడా ఆకర్షణ లేదు. దాని నుంచి ముక్త సంకల్పం వృత్తి వాణి రూపంలో కూడా ఏ ప్రకారమైన పాత సంస్కారాన్ని ఆకర్షణ ఉండకూడదు. जब ऐसे सर्व आकर्षणों से अथवा व्यर्थ समय व्यर्थ संग व्यर्थ वातावरण से मुक्त बनेंगे तब कहेंगे डबल लाइट फरिश्ता. ఎప్పుడు మనం ఇట్లా సర్వ ఆకర్షణ నుంచి దూరంగా అంటే వ్యర్థ సమయం వ్యర్థ సంఘం వ్యర్థ వాతావరణం నుంచి ముక్తి అయిపోతాం. అప్పుడు చెప్తారు డబుల్ లైట్ ఫరిష్తా. అట్లా అని ఏమీ వ్యర్థం ఉండకూడదు, ప్రపంచాన్ని ఆకర్షణ ఉండకూడదు. మరి స్లోగన్ शांति की शक्ति द्वारा सर्व आत्माओं की पालना करने वाले ही रूहानी सोशल वर्कर से. అంటే శాంతి యొక్క శక్తి ద్వారా సర్వ ఆత్మని పాలన చేసేవాళ్ళు ఆత్మిక సోషల్ వర్కర్ అవుతారు. ఓం శాంతి. ఆశీర్వాదాలే సదా ఇవ్వగా ఆశీర్వాదాలే పొందగా సహజమైన పురుషార్థానికే ఆధారం ఇదేగా. ఆశీర్వాదాలే సదా ఇవ్వగా ఆశీర్వాదాలే పొందగా సహజమైన పురుషార్థానికే ఆధారం ఇదేగా. ఎవరేమి ఇచ్చినా ఆశీసులే ఇవ్వగా శుభభావన శక్తితో పరివర్తన అవ్వగా. ఊహించలేదు కలలోనైనా అనుకోలేదు నా భాగ్యమునే బాబా ప్రేమకే పాత్రులమవుతామని. ఓ మనమే శివశక్తి పాండవ సేన విశ్వ కళ్యాణి మనమేగా విశ్వరాజ్యమే బహుమతిగా పొందగా. ఆశీర్వాదాలే సదా ఇవ్వగా మనసావా
సదా ఇదే స్మృతిలోనే ఉండగా ఎవరేమి ఇచ్చినా ఆశీసులే ఇవ్వగా శుభభావన శక్తితో పరివర్తన అవ్వగా కారణాన్ని నివారించి సమస్యలనే దాటివేసి నిర్వాణధామం మనమందరం వెళ్ళగా ఓ ముక్తిదాతకే సంతానం మనం మాస్టర్ ముక్తిదాతయే మనం ఈ వారసత్వం సర్వులకందించగా మనసారా భావంతోనే సమస్యలే సమాప్తమే ఈ విశ్వమునే సమస్యల నుండి విముక్తమే చేసే ఎవరేమి ఇచ్చినా ఆశీసులే ఇవ్వగా శుభభావన శక్తితో పరివర్తన అవ్వగా ఆశీర్వాదాలే సదా ఇవ్వగా ఆశీర్వాదాలే పొందగా సహజమై